25-26 విద్యా సంవత్సరం మొదలవుతున్న క్రమంలో ములుగు జిల్లాలోని స్కూల్ బస్సుల మీద రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. బస్సులు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. ఇదే అంశం మీద ములుగు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల వద్ద ఉన్నటువంటి ప్రైవేటు వాహనాలు, ప్రైవేట్ స్కూల్ బస్సులు కావచ్చు, ఎవరు కూడా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకుండా వాహనాలు నడపకూడదని చెప్పని జిల్లా రవాణా శాఖ అధికారి అయితే ప్రైవేట్ స్కూల్ యజమానులకైతే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వాటికి సంబంధించినటువంటి కాగితాలు సర్దించుకోవాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రైవేటు వాహనాల బస్సులకు ఫిట్నెస్లు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. మన మధ్యలో రవాణా శాఖ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది ప్రైవేట్ స్కూల్ వాహనాలు తనిఖీ చేశారు? ఎన్ని వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అందించారు? పాఠశాలలో ప్రారంభం కానున్న దిశలో ప్రతి ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకున్న బస్సులన్నీ మనం ఫిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా వాళ్ళకి సంబంధించి మనం వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము. వాళ్ళ ప్లేస్లో కండక్ట్ చేసాము. ప్లస్ కొందరికి వచ్చేసి మా ఆఫీస్లో కూడా వాళ్ళు పిలిచి వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఒక స్కూల్ బస్కి నియమ నిబంధనలు ఎలా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ రకంగా వాళ్ళకి అన్ని రికార్డ్స్ ప్రకారంగా కానీ స్కూల్ బస్ విషయంలో అన్నీ కరెక్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొందరు ఉన్నదాని ప్రకారంగా మనకి ముఖ్యంగా ఏంటంటే కనుక బస్సు విషయానికి వచ్చేస్తే కనుక మనకు ఆ బస్సు అనేది ఏ స్కూల్ సంబంధించినది ఆ స్కూల్ అనేది డిస్ప్లే అయి ఉండాలి. సో 4 దిక్కులు ముందు వెనుక 2 దిక్కులు మనకి ఆ నంబర్ ప్లేట్ అనేది డిస్ప్లే అయి ఉండాలి. డిస్ప్లే అయ్యింది. ప్లస్ ఈ మెకానికల్ కండిషన్స్ తీసుకుంటే కనుక మనకి దాని టైర్స్ కానివ్వండి, బ్రేక్ కండిషన్స్, క్లచ్, వైపర్స్, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వైపర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. వైపర్స్ అన్నీ ఉండిన తర్వాత అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్స్ అన్ని కండిషన్లు ఉండిన తర్వాతనే మనం వాటికి సంబంధించి రవాణా శాఖలో ఇక్కడ మేము వాటికి సంబంధించిన ఫిట్నెస్ కార్యక్రమం అనేది ఇక్కడ చేస్తే ప్రతి బస్సుకి మేము దాన్ని బ్రేక్ టెస్ట్ కండక్ట్ చేసుకొని బస్సు కండిషన్లో ఉంటే కనుక మేము వాటిని ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలు ప్రతి మండలికి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా నుంచి మొదలైతే వాజేడు వెంకటాపూర్ వరకు ప్రైవేట్ స్కూల్. ఇప్పుడు ఎంతమంది ప్రైవేట్ స్కూల్ యజమానులు ఇక్కడ మన దగ్గరికి వచ్చి వారి యొక్క బస్సు ఫిట్నెస్ తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు దాదాపు మనకి ఈ రోజు వరకు మనకు ఒక 40 బస్సుల వరకు మనకి ఫిట్నెస్ అనేది ఈ రోజు వరకు మనకి ఇక్కడ ములుగు జిల్లాలో అవుతాయి. మనకు ఓవరాల్ ఇక్కడ మనకు 55 నుంచి 60 బస్సులు ఉన్నాయి జిల్లాలో. సో ఈ రోజుకి మనకి అయిపోతే ఇంకా రేపు ఇంకా సమయం ఉంది కాబట్టి రేపు మిగతా బస్సెస్ అనేది ఫిట్నెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా యువత ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యువత వాహనాలు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఎటువంటి యువతకు మీరు ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలి? యువతకు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మోటార్ సైకిల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళతో కనుక వాళ్ళ ట్రాక్టర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ సంబంధించి ఎలాంటి విద్యా అర్హత అనేది అవసరం లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, బాలుడు ఎవరైనా కానీ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు ములుగు జిల్లాలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి మనం లైసెన్స్లు ఇవ్వగలిగాము? ఎంతమందికి అవేర్నెస్ తెలియపరచు? అవేర్నెస్ అనేది మనము ప్రతి మంత్ మనము వివిధ మండలాలకు మనం వెళ్ళినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమందికి అనేది అంటే కనుక మనం రికార్డ్స్ బట్టి చూసుకోవాలి. దాదాపుగా అయితే మనకి రోజు ఇక్కడ నిత్యం ఒక 10 మంది వరకు 10 నుంచి 15 మంది వరకు లైసెన్స్ అనేది డైలీ తీసుకుంటూ ఉంటారు. జిల్లా రవాణా శాఖ అధికారిగా ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలి. బైక్ నడిపే ప్రతి వారు హెల్మెట్ అనేది ధరించాలి. కార్ నడిపే వాహనదారులు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ అనేది ఒక్క డ్రైవర్కే కాదు, కార్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని కోరుతున్నాను. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో ప్రైవేట్ సంస్థల యజమానులు ఎవరు కూడా ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బండికి కండిషన్ లేనటువంటి బస్సులు ఎవరు కూడా నడపకూడదని చెప్పని ప్రైవేటు వ్యవస్థలకు మాత్రం ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలను తనిఖీలు చేయడం జరిగింది. దానిలో బాగా ఇప్పటి వరకు ఒక 40 బస్సుల వరకు
ఈరోజు ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వాటి యొక్క సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకెవరైతే ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ చేసుకునే వారినైతే తక్షణం చేసుకోవాలి. మరి ముఖ్యంగా వ్యవసాయదారులు, ట్రాక్టర్లకు కూడా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి వ్యవసాయదారులకు కూడా గ్రామాలకు వెళ్తూ వారికి కూడా అవేర్నెస్ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రతి స్కూల్ బస్ కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, యువత కావచ్చు, ఈ యొక్క ఆర్టీఓ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆదేశాలు ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి వారికి ప్రతి నెల ఒకసారి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి మధ్యలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.